హాయ్ అండి అందరికీ, నేను మీ రాధిక. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొమ్మసాని ప్రెజెన్స్. ఈరోజు డ్రై ఫ్రూట్ లడ్డూని తయారు చేసి చూపించబోతున్నాను. దీనికోసం కొన్ని రకాలైనటువంటి డ్రై ఫ్రూట్స్ని తీసుకున్నాను. ఎంతో హెల్దీగా ఉండి పిల్లలకి పెద్దలకి రోజుకొకటి తినిపించారు అని అంటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. దానికోసం ఇక్కడ మనం రెగ్యులర్గా యూజ్ చేసే జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా వీటితో పాటు నేనైతే మిక్స్డ్ డ్రై ఫ్రూట్ ప్యాకెట్ తీసుకున్నాను. దాంట్లో బ్లాక్ కిస్మిస్, బ్రౌన్ కిస్మిస్ కూడా ఉన్నాయి. అలాగే ఎండు ఖర్జూరం కూడా ఉంది, ఆ ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను. అలాగే డేట్స్, తర్వాత అంజీరా కూడా తీసుకున్నాను. తర్వాత దీంట్లోకి ఇంకా ముఖ్యంగా పుచ్చపప్పు తీసుకున్నాను. అలాగే అవిసె గింజలు తీసుకున్నాను. అవిసె గింజలు హెల్త్కి చాలా మంచిది. ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నా కానీ ఈ లడ్డూలో మీరు అవిసె గింజల్ని యాడ్ చేస్తే హెల్త్కి కూడా చాలా మంచిది. అలాగే ఇక్కడ సన్ఫ్లవర్ సీడ్స్ కూడా తీసుకున్నాను. తర్వాత ఇప్పుడు స్టవ్ మీద వెడల్పాటి గిన్నెను పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి. ఆ నెయ్యి వేడెక్కిన తర్వాత ముందుగా సన్ఫ్లవర్ సీడ్స్ని వేయండి. మీకు ఒకవేళ మెజర్మెంట్ కావాలి అంటే ప్రతిదీ 2 స్పూన్లు 3 స్పూన్లు అని పెట్టుకొని వేసుకోండి. అట్లా అయినా ఓకే, లేకపోతే అందాజాగా అయినా వేసుకోవచ్చు. ప్రతిదీ కూడా 1/2 నిమిషం పాటు ఆ నెయ్యిలో వేయించుకోండి. ముందుగా సన్ఫ్లవర్ సీడ్స్, తర్వాత అవిసె గింజల్ని వేసుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటూ ఉండండి. తర్వాత దీంట్లోకి ఒక్కొక్క డ్రై ఫ్రూట్ని మెల్లిమెల్లిగా యాడ్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. దీని తర్వాత ఇదే అన్నట్టు ఏమీ లేదు, ఒక్కొక్కటిని యాడ్ చేస్తూ ఫ్రై చేసుకోండి. తర్వాత నేను ఇక్కడ పుచ్చపప్పును వేసుకున్నాను. అవి కాస్త ఫ్రై అయిన తర్వాత పిస్తా పప్పును కూడా వేసుకున్నాను. ఈ నెయ్యిలో మనం వేయించడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది. అండ్ కొంచెం తడి వాటికి తేమ ఏదన్నా ఉంటే కూడా డ్రై అయిపోతుంది. క్రంచీగా కూడా మనం తినేటప్పుడు కూడా పంటి కింద చాలా బాగుంటాయి. అలాగే ఇక్కడ మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను. బ్లాక్ కిస్మిస్, బ్రౌన్ కిస్మిస్, ఎండు ఖర్జూరము, జీడిపప్పు ఇవన్నీ కలిపి ఉన్నాయి. ఇవన్నీ కాస్త ఎక్కువగానే తీసుకున్నాను. ఇప్పుడు అవి ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈలోపు మనము డేట్స్ నుంచి సీడ్స్ని వేరు చేయాలి. ఇవి మెత్తగా ఉండే డేట్స్ కాబట్టి సీడ్స్ని వేరు చేసేసేయాలి. తర్వాత అంజీరాని కూడా కత్తెర సహాయంతో కానీ చాకు సహాయంతో కానీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొంచెం చేత్తో అయితే హార్డ్గా అనిపించింది. మీరు వాటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఎండ ఉంటే ఎండలో పెట్టండి, లేకపోతే అలా ఆరనివ్వండి అంతే. తేమ ఏదన్నా ఉంటే తొందరగా మరీ ఫంగస్ రాకుండా ఉంటాయి లడ్లు, కాబట్టి ఒక 10 నిమిషాలు ఆరబెట్టుకోవాలి. తర్వాత ఆరబెట్టుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టండి. ఇప్పుడు చల్లారినటువంటి డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కూడా మిక్సీ జార్లోకి వేసుకోవాలి. వీటిని ఇప్పుడు బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా పౌడర్ లాగా కాకుండా ఇలా కనిపించేటట్టు. అవి ఏ డ్రై ఫ్రూట్సో తెలియకుండా ఉండడం కోసం అలా పొడి పొడిగా చేసుకోండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఒకవేళ వాళ్ళకి అది కనిపిస్తే, వాళ్ళకి నచ్చనిదైతే ఆ లడ్డు తినడానికి కూడా ఇష్టపడారు. కాబట్టి వాళ్ళకి తెలియకుండా ఉండడం కోసం కొంచెం ఇలా పౌడర్ లాగా చేసుకున్న తర్వాత ఈ అంజీరా ఖర్జూరాన్ని కూడా గ్రైండర్లో వేసుకోండి. అంజీరా అయితే నాకైతే నలగలేదు, కాబట్టి మీరు 2 సపరేట్గా చేసుకొని వేసుకోండి. ఖర్జూరం ఒకసారి గ్రైండ్ చేసుకోండి, అంజీరా ఒకసారి గ్రైండ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ నేను గసగసాలు తర్వాత వేసుకున్నాను, బట్ మీరు ఈ అంజీరా ఖర్జూరం కలిపినప్పుడే 2 టేబుల్ స్పూన్ల గసగసాలు కూడా కలపండి. అప్పుడు మొత్తం ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్కి ఈ అంజీరా ఖర్జూరం మొత్తం పట్టేటట్టుగా బాగా హ్యాండ్స్ తోటి పిసుకుతూ కలుపుకోండి. అప్పుడు మనకి స్వీట్ అనేది అంతటా కూడా స్ప్రెడ్ అయ్యి ఈవెన్గా ఉంటుంది. అందుకని కొంచెం దీనికి టైం తీసుకొని బాగా కలుపుకోండి. ఇక్కడే మీరు గసగసాలు కూడా యాడ్ చేసేసేయండి. ఈ గసగసాలు వేయడం వల్ల మనకి తింటున్నప్పుడు వాటి ఫ్లేవర్ కూడా బాగుంటుంది. అలాగే పంటి కింద కొంచెం క్రంచీగా అనిపించి లడ్డు చాలా చాలా బాగుంటుంది.
లడ్డు చేసుకోవడం అయితే చాలా ఈజీ. ఇవన్నీ కలుపుకున్నాము అని అంటే ఎన్నైనా సరే లడ్లు మనం ఈజీగా చుట్టుకోవచ్చు. కాస్త నెయ్యి రాసుకొని ముందు పైన అలా అన్నిటికీ అదిమేసిన తర్వాత ఉండలుగా చేసుకోండి. స్టోర్ చేసుకోవచ్చు, ఒకవేళ ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా తినచ్చు. బయట ఉంటే ఎన్ని రోజులు ఉంటాయనేది మనం పెట్టుకునే దాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి నాకైతే ఇంత మొత్తం దాంతో ఒక 25 వరకు అయితే లడ్లు అయ్యాయి. ఇలా తయారు చేసి పెట్టుకున్నాను. రోజుకి ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు కానీ, లేడీస్ కానీ, పిల్లలు కానీ రోజుకొకటి తిన్నారు అని అంటే మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. తప్పకుండా లడ్డూలను ప్రిపేర్ చేసుకోండి. ఇంటిల్లపాదే తినండి, ఆరోగ్యంగా ఉండండి. మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, నా వీడియోని షేర్ చేయండి అండ్ మీకు ఎలా వచ్చిందో కమెంట్ కూడా చేయండి. Thank you for watching.